నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో అయితే మాత్రం మరో 4 ఈఎస్ఐ ఆసుపత్రులు అంటూ ఒక బ్యానర్ ఐటెంని అయితే మనం చూడొచ్చు. 1వ తేదీ అంటే గుర్తొచ్చేది పేదల సేవ అంటూ ఒక బ్యానర్ ఐటెంని మనం చూద్దాం. ప్రతి నెల 2,721 కోట్ల పింఛన్లు అందిస్తున్నాం. కృష్ణా జిల్లా పమిడిముక్కల ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను పింఛన్ల పంపిణీ చేస్తున్న సందర్భంగా అయితే మాత్రం ఒక బ్యానర్ ఐటెంని అయితే మాత్రం హైలైట్ చేయడం జరిగింది. శ్రామికుల కోసం 15 లేబర్ అడ్డాలు పని లేనప్పుడు వారికి అక్కడే నైపుణ్య శిక్షణ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. భవన నిర్మాణ కార్మికులకు P4 పథకం కింద 5 లక్షల చెక్కును అందజేసిన సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రులు సుభాష్ రవీంద్ర, పామూరు ఎమ్మెల్యే కుమార్ రాజా ఉన్నారు. నిన్న పమిడిముక్కల గ్రామంలో అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ పింఛన్ల పంపిణీ చేయడం జరిగింది. మరొక పక్క పేదల ఇళ్లకి వెళ్ళి వాళ్ళ యొక్క సాధక బాధలు తెలుసుకోవడం జరిగింది. అలాగే తలసేమియాతో బాధపడుతున్నటువంటి ఒక బాలుడు కూడా 13 సంవత్సరాల బాలుడికి అయితే మాత్రం ఇక పింఛను కూడా అందించడం జరిగింది. 10,000 రూపాయల పింఛను. మరో పక్క అంటే చదువులో రాణించాలనే ఉద్దేశంతో ఆ బాలుడికి అయితే మాత్రం ప్రతి నెలలో 3 సార్లు అయితే మాత్రం బ్లడ్ రక్తం మార్పిడి చేయాల్సినటువంటి అవసరం నేపథ్యంలో, రక్తం ఎక్కించాల్సినటువంటి నేపథ్యంలో వాళ్ళకైతే మాత్రం పెన్షన్లు వచ్చేసారు. ఈ సందర్భంగా సీఎం మేడే సందర్భంగా అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసిన భవన నిర్మాణ కార్మికులకు అయితే మాత్రం 5 లక్షల చెక్కులు అందిస్తున్నారు. మరో పక్క పనిలేని సమయంలో వాళ్ళ యొక్క నైపుణ్య శిక్షణ పెంపొందించడానికి మాత్రం అయితే శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం మేడే అనే సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. ఇక గ్రామాన ఓడవాడలో కూడా అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పింఛన్లు అయితే పంపిణీలో నిన్నైతే మాత్రం చురుగ్గా పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే మాత్రం 2,721 కోట్ల రూపాయలు అయితే మాత్రం ప్రతి నెల ఖర్చు చేస్తున్నామని చెప్పేసి నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మరో బ్యానర్ ఐటెం చూడవచ్చు. కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కారకుడు ధర్మారెడ్డి. టెండర్ నిబంధనలు సడలించడానికి అనుమతులు ఇచ్చింది ఆయనే. ఆ నిర్ణయాల వల్లే తిరుమల తిరుపతి దేవస్థానాలకు కల్తీ నెయ్యి సరఫరా సంస్థల చొరబాటు, వాటిని బ్లాక్ లిస్టులో పెట్టకుండా కొనసాగించారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక. అప్పటి ఈవో సింగాల్ ఆర్థిక సలహాదారు బాలాజీల ప్రమేయంపైన ప్రస్తావన అంటూ ఇక మొత్తానికైతే మాత్రం వచ్చింది. అప్పుడు కల్తీ నెయ్యి కారకులు అయితే మాత్రం అప్పుడు విశ్రాంతి అయ్యే దినేష్ కుమార్ కమిషన్ సివిఆర్స్ ఏదైతే ఉందో అదైతే మాత్రం ఒక నివేదికలో అయితే మాత్రం తేల్చింది. ఇక ధర్మారెడ్డి మొత్తానికైతే మాత్రం అప్పుడు ఆయనే ఉన్నాడు ధర్మారెడ్డి. తర్వాత మాత్రం ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ పాత్ర కూడా, అంటే ఆయన అనిల్ కుమార్ సింఘాల్ పాత్ర ఏంటంటే దాన్ని అడ్డుకోలేదు. ఈ నివేదికలో ద్వారా వచ్చినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారాలను దాన్ని అయితే మాత్రం అడ్డుకోలేదు, లేకపోతే అనేది ఆయన మీద ప్రధానమైనటువంటి ఆరోపణ. దానిపై దినేష్ కుమార్ కమిషన్ ఏ విధంగా రిపోర్ట్ అయితే మాత్రం తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించి దీనిపైనే మొత్తం కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక బాధ్యత మరిచిన సుబ్బారెడ్డి బోర్డు చైర్మన్గా నెయ్యి నాణ్యత పరీక్షలకు ఆదేశించారు. కానీ ఫలితాలేంటో తెలుసుకోవాల్సిన బాధ్యతను విస్మరించారు. కల్తీ నిర్ధారణ అయిందని చైర్మన్కు చెప్పామన్న అధికారులు. ఓ పక్క అధికారులు ఏంటంటే మాత్రం మేము చెప్పాము మా బాధ్యత ప్రకారం, కానీ అప్పుడు చైర్మన్ అవ్వచ్చు లేకపోతే ఈవో అవ్వచ్చు పట్టించుకోలేదు. ఈవో కూడా మేము చైర్మన్కి చెప్పాము అని చెప్తున్నారు. మరోపక్క కమిటీ ఉంటుంది. ఆ కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఏ విధంగా నిర్ణయం తీసుకునేదే ఇప్పుడు కూడా వెళ్తుంది. అయితే దినేష్ కుమార్ కమిటీ నివేదిక అయితే మాత్రం కమిషన్ నివేదిక ఏ విధంగా ఎవరెవరిని పొందుపరిచింది, ఎవరిని బాధ్యులు చేయించింది అనేది కూడా ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే మాత్రం కల్తీ నెయ్యి వ్యవహారం మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది. దీనిపై అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పాత్ర గురించి అయితే మాత్రం ఆరాలు తీస్తున్నాయి. అవినీతి జరిగింది, లేకపోతే ఈయన పిఏకి ముడుపుల వ్యవహారం అవ్వచ్చు, అన్నీ కూడా సిట్టు విచారణ జరుపుతుంది. మరోపక్క దినేష్ కుమార్ విశ్రాంతి ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నివేదికలో అయితే మాత్రం ఎవరెవరిని పొందుపరిచారనేది మాత్రం ఇక వాస్తవాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మొత్తానికైతే మాత్రం బయట తిండిపై బండ పడిందంటూ ఒక మనం ఆసక్తికరమైనటువంటి ఒకేసారి 993 రూపాయలు పెరిగి వాణిజ్య సిలిండర్ ధర, ఇక మెనూ ధరలో 10% వరకు పెంపు. ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రాథమిక నిర్ణయం. వ్యాపారాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఏపీ హోటల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రకటన అంటూ నిన్న కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు అయితే ఒక్కసారిగా 993 రూపాయలు అయితే మాత్రం పెంచింది. ఇప్పుడు 3,070 రూపాయలు వాణిజ్య సిలిండర్ ధర, దాదాపు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర అయితే మాత్రం ఇది హోటల్ యజమానులు మామూలు పక్కన
స్ట్రీట్ హోటల్ అవ్వచ్చు, లేకపోతేనేమో ఏదైనా బండ్లు మీద వంటలు చేసేవాళ్ళు అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు మోయలేని భారంగా తయారైంది. ఒక పక్క పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దీని ఎఫెక్ట్ ఎప్పుడోకప్పుడు పడిద్ది అని చెప్పేసి చాలామంది పరిశీలకులు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేసి చెబుతున్నారు. కానీ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఒక్కసారిగా బాంబు పేల్చిందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఓ పక్క అంటే బీజేపీ కూటమి కాకుండా మిగిలినటువంటి పక్షాలు కాంగ్రెస్ దగ్గర నుంచి ఆ విపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. ఒక్కసారి ₹993 అంటే అది మామూలు విషయం కాదు. దీనిపై మెనూపై ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వరకు కూడా ఏదో వంట చెరుగుతోటి కట్టెలతోటి ఏదో వంటలు చేస్తూ ఉన్నారు. కానీ భవిష్యత్తులో అయితే చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇంత భారీ స్థాయిలో ఒక్కసారిగా అంటే ఇంచుమించు ₹1000 పెరిగింది. ₹993 అంటే ₹7 తక్కువ, ₹1000 పెంచింది. ₹3070 గ్యాస్ పెట్టి కొని మేము వంటలు ఏ విధంగా చేయాలా, కస్టమర్లను ఏ విధంగా సంతృప్తిపరచాలని అంటే కంపల్సరిగా మెనూలో రేట్లు అయితే మాత్రం పెంచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో చాలా ఉంది. ఒక పక్క రూపాయి మార్కం విలువ కూడా పెరిగిపోతున్నటువంటి తరుణంలో రూపాయి విలువ తగ్గిపోతుంది. మరి దీనిపై కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి విపక్షాలు అయితే మాత్రం ఆరోపిస్తున్నాయి. మొత్తానికైతే మాత్రం నిన్న మేడే సందర్భంగా అయితే మాత్రం ఇది ఒక ఎఫెక్ట్, అంటే ఇది వంటపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్ మరి ఏ విధంగా పెంచుతారు? మరోపక్క పెట్రోల్, డీజిల్పై కూడా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అన్నారు. మే 4 తర్వాత ఎన్నికల ఫలితాలపై తర్వాత మాత్రం మరి ఒక్కొక్కటి అయితే మాత్రం ఇప్పుడు ₹993 పెరిగింది. ఇక గృహ అవసరాల సిలిండర్ మరిపై ఏ విధంగా పెంచుతారు, పెట్రోల్, డీజిల్పై పెంచుతారనేది కూడా చాలామంది ఆందోళన కలిగిస్తుంది. మరి ఈ విషయంపై మాత్రం మళ్ళీ కొన్ని రోజుల్లో అయితే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒక పక్క యుద్ధం ముగిసిపోయిందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరోపక్క కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 6 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్తున్నా సరే మరి ఎందుకు అంటే గ్యాస్ సరఫరా అవ్వచ్చు, లేకపోతే పెట్రోల్, డీజిల్ సరఫరా అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చెబుతుంది, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చెబుతుంది. కానీ ఎందుకు పెంచాల్సి వచ్చింది అనేది మాత్రం అలా మొత్తానికి అయితే మాత్రం హర్ముజు జలసంధి దగ్గర జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు, లేకపోతే ఏంటి పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిన తర్వాత మరి దీన్ని తగ్గించే అవకాశాలు అనేది కూడా మనం చూడాలి. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే, ఇక సాక్షి దినపత్రిక వస్తే మాత్రం మనం ఒక్కసారిగా చూడొచ్చు. బండ బాధుడు వాణిజ్య సిలిండర్పై ₹993 పెంపు, ఇది మనం చూసాం. 3315కు చేరిక. ఈ నేపథ్యంలో 10% మాత్రం రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ దీని బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. ఇక మనం చూడొచ్చు సాక్షిలో అవినీతిలో అదరహో అంటూ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకటైతే మాత్రం బ్యానర్ ఐటమ్ ప్రచురించింది. ఇక విజనరీ పాలలో శాశ్వత సచివాలయ నిర్మాణం, ఒక్క చదరపు అడుగు ₹18,413 అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే ప్రచురించింది. టవర్లకు అద్దాలు అమర్చేందుకు 2,540 కోట్లతో పరిపాలన అనుమతులు, వాటికి 3 ప్యాకేజీల కింద టెండర్లు. ఫలితంగా మొత్తానికైతే మాత్రం ఎక్కువ అంటే దాంట్లో అవినీతి జరుగుతుందంటూ చెప్పి ఒక బ్యానర్ ఐటమ్ని అయితే ప్రచురించింది. మొత్తానికి ఏదైతే శాశ్వత సచివాలయ భవనాలు అవ్వచ్చు, శాశ్వత నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఎక్కువగా దాదాపు నిధులు కేటాయిస్తుందని చెప్పేసి దీనిలో ప్రచురిస్తుంది. ఇక 10th సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల, పరీక్షల నిర్వహణ మే 25 నుంచి జూన్ 4 వరకు. పరీక్షా సమయం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు అంటూ ఒక ఐటమ్ అయితే దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి. ఇక IIITలో ప్రవేశాలకు నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 10, ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల జూన్ 12 విడుదల అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. ఇక 10th క్లాసు పాస్ అయినటువంటి విద్యార్థులు ఎటువంటి పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా అయితే మాత్రం IIITలో అవకాశాలకు అయితే మాత్రం మే 10 లాస్ట్ డేట్ అని చెప్పేసి చూడవచ్చు. ఇక ధ్రువపత్రాల పరిశీలన తేదీలో నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్లో అయితే మాత్రం జూన్ 19, 20 తేదీలో, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్లకు అయితే మాత్రం జూన్ 22, 23, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు జూన్ 5 నుంచి 8 వరకు. IIITలో విద్యార్థుల ప్రవేశంపై జూన్ 1 అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. ఇది 10th క్లాస్ మెరిట్ ఆధారంగా ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎక్కువ మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక సువర్ణ అవకాశం, మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి IIITలో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూజివీడు, ఇడుపులపాయ, అలాగే ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్లో అయితే మాత్రం యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు. అంటే మొత్తానికి IIT చదవాలనుకున్న వాళ్ళకి, IIIT చదవాలనుకున్న వాళ్ళకి కళ్ళను సాకారం చేసుకోవచ్చు.
ఇక ఈ షాడో మంత్రి ఒక కంత్రి, విద్యాశాఖలో మంత్రి ఓఎస్టీ ఓవర్ యాక్షన్ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. అంతా నాకే తెలియాలి, నువ్వు ఎవరైతే నాకేంటి అన్నట్లుగా వ్యవహారశైలి, ప్రోటోకాల్ సంస్కారాన్ని మరిచి ఇష్టానుసార వ్యాఖ్యలు, మంత్రితో వ్యవహరించినట్లే తనతోనూ నడుచుకోవాలంటూ హుకుం, అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా సమాచారం పేరుతో వేధింపులు, ఫైల్ ప్రొసీడింగ్స్ను పక్కన పెట్టి అనధికారికంగా నోటి మాటలతోనే పనులు చేయాలంటూ ఒత్తిడి. గతంలోనూ ఓఎస్డీ కాంట్రాక్టుపై నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ అయినా పట్టించుకోకుండా ఓఎస్డీగా నియమించుకున్న విద్యాశాఖ మంత్రి అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం ఓఎస్డీ ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, లేకపోతే సమయం సందర్భం లేకుండా అయితే మాత్రం ఫోన్లు చేసి ఒక నివేదికలు అడుగుతున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ అయితే రావడం జరిగింది. ఇక జీఎస్టీ డమాల్, ఏప్రిల్ 2.7% తగ్గిన రాష్ట్ర జీఎస్టీ వసూలు 4,686 కోట్ల నుంచి 4,323 కోట్లకు పడిపోయిన ఏప్రిల్ జీఎస్టీ వసూలు వరుసగా మూడో ఏడాది తిరోగమనంతో ప్రారంభం. పొరుగు రాష్ట్రాల్లో టాప్ గేర్లో జీఎస్టీ వసూలు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ జీఎస్టీ వసూలు 4.3% వృద్ధి అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మరో అంశం చేయవచ్చు, కమిషన్ల వైద్యం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మనం చూడవచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో 40 కోట్ల ప్రాజెక్టులో గోల్మాల్. ఏబిడిఎంలో అనుభవం తప్పనిసరిని బిడ్లు దాఖలకు ముందు షరతు. ఫ్రీ బిడ్లో పోటీ లేకుండా కట్టడి చేసిన ప్రభుత్వ పెద్దలు. అస్మదీయ కంపెనీలతో బిడ్ వేయటం అక్రమంగా ఆమోదం. ఇక L1 కాకుండా QCBS విధానంలో RFP రూపకల్పన. ఇవాల్యుయేషన్లో ఎక్కువ మార్కులు వేసి ప్రాజెక్టు కట్టబెట్టేందుకు సిద్ధమంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన కమిషన్ల భాగవతం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు, పంటల కొనుగోలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. గంపలగూడెం మార్కెట్ యార్డ్లో ధాన్యం రాసుల పరిశీలన. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి నిన్న వైసీపీ నాయకులు అయితే మాత్రం ధాన్యం కళ్ళాల దగ్గరకు వెళ్ళి వారు అయితే మాత్రం పరిశీలించడం జరిగింది. కుట్ర పన్ను కొల్లగొట్టు, రవాణాలో ట్యాక్స్ డీల్, కీలక నేతకు 18 కోట్ల రూపాయల ముడుపుల మూట, ప్రభుత్వ ఖజానాకు ఏటా 100 కోట్ల రూపాయలు గండి, ట్రావెల్ బస్సులపై పన్ను తగ్గింపుకు ప్రతిపాదన. కేంద్రం తాజా విధానాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రం ట్రావెల్ సిండికేట్తో కీలక నేత సెంటిమెంట్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అడ్వాన్స్గా దాదాపు అంటే ఇది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇంధనం కొరతతో పనులు చేయలేకపోయామన్న అధికారులు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదంటూ నిలదీత. నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూసేకరణ తీరుపై అసంతృప్తి, పనుల ప్రగతిపై రోజువారీ వారం నివేదిక ఇవ్వాలని వ్యాప్సోస్కు ఆదేశం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. దాదాపు మొత్తానికైతే మాత్రం 7,862 కోట్ల రూపాయలు ఇచ్చిన పోలవరం పడకేనా అంటూ పోలవరంని ఎందుకు పనులు సాగటం లేదని చెప్పేసి కేంద్ర జలశక్తి ఆదేశించినట్లు అంశాలను అయితే మాత్రం ఒక నెగిటివ్ థింగ్ తోటి అయితే మాత్రం మనం సాక్షిలో ప్రచురించినటువంటి అంశాలను చూడవచ్చు. సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు దారుణం. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, ఇక హక్కులను హరిస్తున్నారు. పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు తక్షణమే విడుదల చేయాలి, పదోన్నతులు కల్పించాలి. సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లోకి డిప్యుటేషన్ మీద కాకుండా శాశ్వత ప్రాతిపదికన విలీనం చేయాలి. 15 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు సిద్ధం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేతలు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. ఇక మొత్తానికైతే మాత్రం అన్ని కుట్ర పన్ను కొల్లగొట్టారు, రవాణాలో ట్యాక్స్ డీల్ అంటూ ఇంతకుముందు కూడా మనం చదివాం. మొత్తానికైతే మాత్రం కూటమి ప్రభుత్వంపై అయితే మాత్రం వ్యతిరేకమైనటువంటి అంశాలను బ్యానర్ ఐటమ్గా అయితే ప్రచురించడం జరిగింది. మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మాత్రం వాణిజ్య మంట గ్యాస్ ఇంతకుముందు కూడా మనం చదివాము. దాదాపు 993 రూపాయలు గ్యాస్ పెరిగినటువంటి అంశాలను ఇంతకుముందు కూడా మనం విశ్లేషించాం. రాష్ట్రంలో స్టార్ హోటళ్ళ మెనూ ధరలు అయితే మాత్రం 10% పెంపు. అంటే స్టార్ హోటలే కాదు, మినిమం ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి స్ట్రీట్ హోటల్ అవ్వచ్చు, లేకపోతే చిన్నటువంటి హోటల్ అవ్వచ్చు, ఏవైనా సరే సామాన్యుడిగా ఏదైనా టిఫిన్ చేయాలన్నా భోజనం చేయాలన్నా సరే మాత్రం 10% పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మధ్యతరగతి ప్రజలకి లేకపోతే ఎవరికైనా సరే ఇబ్బంది కలిగేటటువంటిది. బ్యాచులర్కి అయితే ఇక చెప్పనక్కర్లేదు, వాళ్ళ బడ్జెట్లో ఎక్కువగా కేటాయించుకోవాలా ఆహారానికి. వాణిజ్య సిలిండర్పై ఏకంగా 990 రూపాయలు పెంపు. బెజవాడలో 3,251 రూపాయలకు చేరినటువంటి వాణిజ్య సిలిండర్ ధర అంటూ కథనాన్ని చూడవచ్చు. ఎన్నికలు కాగానే పెంచుతారని చెప్పా, అదే జరిగింది. త్వరలోనే పెట్రోల్ బాధ ఉంటుందని చెప్పేసి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే మాత్రం వ్యాఖ్యానించారు. మేము చెప్పిందే జరిగింది, ఎన్నికల తర్వాత పెట్రోల్ పెంచుతారన్నారు, పెంచారని చెప్పేసి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. 5 కిలోల సిలిండర్ మీద కూడా 549 రూపాయల పెంపు, ఒకేసారి ఈ స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి. లీటరు బల్క్ డీజిల్ ధర 137 నుంచి 149కి, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగానే నిర్ణయం. ప్రభుత్వ చమురు సంస్థ ఐఓసీ ప్రకటన. వినియోగ సిలిండర్పై 40 నుంచి 50, పెట్రోల్ డీజిల్పై 4 నుంచి 5 పెరిగే ఛాన్స్ అంటూ ప్రభుత్వ వర్గాలు వెల్లడించినటువంటి అంశాలను అంచనా అన్నమాట. అవి పెరిగేటటువంటి అంశాలను చెప్తున్నారు. దద్దోజనం తిని కూర్చోవటం కాదు, పార్టీ కేడర్ను పట్టించుకోండి, ఎన్నికల్లో కష్టపడేది వారిని విస్మరిస్తే ఎలా? పామర్రు భేటీలో ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి. స్కిల్ సెంటర్లుగా లేబర్ అడ్డాలు. ఈ తర్వాత చూద్దాం. ఇక పార్టీకి సంబంధించింది అయితే మాత్రం చంద్రబాబు నాయుడు మొన్న కూడా పార్టీకి కమిటీని నియమించినప్పుడు కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఫ్లెక్సీల్లో ఫోటోలు లేవని, లేకపోతే అవి అని కాదు, కానీ కొంతమంది ప్రోటోకాల్ పాటించట్లేదని ఎంపీలు ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేస్తాను, ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు వెనక తగ్గడు, నువ్వా నేనా అని కూడా చూడు. కాబట్టి కష్టాల్లో ఉన్నటువంటి కార్యకర్తలని పట్టించుకోవట్లేదు. ఇది ఎమ్మెల్యేలకు అయితే మాత్రం ఒక సురుకు లాంటిదే అని చెప్పేసి దద్దోజనం దీన్ని కూర్చోవటం కాదు, ఒక విధంగా చెప్పాలంటే దద్దమ్మలాగా కూర్చోవటం కాదు. కాబట్టి మీరు ఒక పార్టీ కేడర్లో ఉన్నటువంటి కేడర్ను పట్టించుకోండి, వాళ్ళకి సమస్యలు పరిష్కరించండి, వాళ్ళందరినీ కలుపుకొని పోవాలనే దీని అర్థం. అంతే తప్ప దీని ఏదో నెగిటివ్ థింగ్. సర్వభ్రష్టం అంటూ సకల వ్యవస్థల వైఫల్యంతోనే కల్తీనేకి దారి. జగన్ హయాంలో నాణ్యతకు టీటీడీ పాత్ర. ఇక కల్తీని బట్టే వ్యవస్థలో కరువు అంటూ ఒక బ్యాన్ రైటం చూడొచ్చు. అయితే అనిల్ కుమార్ సింఘాల్పై కూడా వచ్చింది కాబట్టి సీనియర్ ఐఏఎస్ అధికారి కూటమి ప్రభుత్వంలోనే ఆయన ఈవోగా నిర్మించారు. మళ్ళీ తర్వాత ఆరోపణలు వచ్చినందుకు ముందు జాగ్రత్తగానే ఆయన తొలగించడం జరిగింది. కానీ ధర్మారెడ్డి అవ్వచ్చు, లేకపోతే అనిల్ అవ్వచ్చు, అందరూ కూడా సుబ్బారెడ్డి అప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి పర్యవేక్షణలో జరిగిన అభియోగం. కానీ దీనిపై దినేష్ కుమార్ కమిషన్ సిఫార్సులు అయితే మాత్రం కొన్ని వచ్చాయి. కాబట్టి దీని మీద ఏ విధంగా సిట్ విచారణ అవ్వచ్చు, లేకపోతే సిబిఐ కూడా జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా అనేది చూడవచ్చు. ఇక విశాఖ జిల్లా నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల విజయోత్సవాలు. ఇక ట్రెండింగ్లో సర్కారు బడి. 10th ఫలితాల్లో సత్తా ప్రశంసిస్తూ పత్రికల్లో ప్రభుత్వం ప్రకటన. కొత్త వరుడి సూపర్ హిట్. కార్పొరేట్ తరహాలో మా టాపర్లంటూ ఫోటోలు. అధికారిక ప్రకటనపై సర్వత్రా సానుకూల స్పందన. ప్రభుత్వ స్కూళ్ళు ఊతమిచ్చేలా చర్యలు. ఇక ప్రైవేటు స్కూల్లో ధీటుగా అయితే మాత్రం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కూడా సత్తా చాటతోటి అయితే మాత్రం ఒక ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ఒక నూతన అధ్యాయానికి అయితే మాత్రం నాంది పలికింది. మనం యాడ్లు కూడా చూడొచ్చు. అంటే ప్రభుత్వ పాఠశాల ఎవరి మంత్రి కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరి ఫోటోలు లేకుండా ప్రభుత్వ పాఠశాల గురించి వచ్చి ఉన్నత ప్రమాణాలతో అయితే చేస్తాం, 100 రోజుల ప్రణాళికతో అయితే మాత్రం సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పినటువంటి అంశం. అంతే, ఒక అధికారులు లేకపోతే ఉపాధ్యాయులు సమన్వయంతో ఈ యొక్క ఉత్తమ ఫలితాలు సాధించామని చెప్పేసి దీని అర్థం. మొత్తానికైతే మాత్రం సర్కారు బడిలోకి మొత్తం అన్నీ కూడా స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నాం, బుక్స్ ఇస్తున్నాం, పౌష్టికాహారం అందిస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం. కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా మేము నడిపిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు 992 మార్కులు వచ్చినాయి. 600కి 992 అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఇట్లా ఉంటుంది ఫలితాలు ప్రభుత్వ పాఠశాల చదువు. వీళ్ళకి మీకు ఇంతకుముందు కూడా మనం IIIT గురించి చెప్పుకున్నాం. IIITలో కూడా వీళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ. రేపు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా ఇది ఒక నిబంధన పెట్టేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ కాలేజీలో చదివిన వాళ్ళకి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక పెట్టాలనే నిబంధన ఉంది. దాన్ని కూడా ఆచరణలో చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళ యొక్క స్కిల్స్ గురించి అయితే మాత్రం ఈ యొక్క వార్త చూడొచ్చు. లేబర్ అడ్డాలు. తొలుత 15 నగరాల్లో ఈ అడ్డాల ఏర్పాటు సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం నిన్న మేడే సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఫోన్ చేస్తే చాలు కార్మికులు పంపుతారు, అవి సత్ఫలితాలు ఇస్తే రాష్ట్రమంతటా పెడతాం, కార్మికుల పిల్లలు కంపెనీ పెట్టే స్థాయికి ఎదగాలి, కార్మికుల సంక్షేమానికి ఏటా 615 కోట్లు, అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం, కార్మికుల్లో నైపుణ్యం పెంచితే అదనపు ఆదాయం, ఇందులో భాగంగా 25,000 మందికి శిక్షణ, వైకుంఠపాలి వద్దు, ఎన్డీఏనే ముద్దు, కూటమి రాకతో ప్రజల్లో స్వాతంత్ర్యం, కృష్ణా జిల్లాలో పేదల సేవలో చంద్రబాబు, పింఛన్ల పంపిణీ, పామరు కార్యకర్తలతో భేటీ, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభం సందర్భంగా ప్రారంభం చేశారు. ఇక మొత్తానికైతే మాత్రం నిన్న మేడే సందర్భంగా అయితే భవన కార్మికులు కావచ్చు, లేకపోతే ఈఎస్ఐ ఆసుపత్రి అవ్వచ్చు, వాళ్ళకి కల్పిస్తున్నటువంటి శిక్షణ విషయంలో అవ్వచ్చు, మొత్తానికైతే నిన్న మేడే సందర్భంగా
ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడింది. అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య, చికాగోలో మాస్టర్ చేసిన చందు ట్రంప్ తీరుతో ఉద్యోగం రాదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు. ఇది కొంచెం విషాదకరమైనటువంటి. గ్రీన్ కార్డు లాటరీకి చెల్లు, తల్లిదండ్రులు తోబుట్టువులకు ఫ్యామిలీ స్పాన్సర్షిప్ కట్, కేవలం జీవిత భాగస్వాములు మైనర్ పిల్లలకే పరిమితం, పన్ను ఆదాయం 12% వృద్ధి అంటే ఒక కథనాన్ని చూడొచ్చు. గ్రీన్ కార్డు లాటరీకి అయితే మాత్రం ట్రంప్ ఉన్నంత కాలం కూడా గ్రీన్ కార్డుపై అయితే మాత్రం ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నో తెలియనటువంటి పరిస్థితి. నిధులకు ఇబ్బంది లేదు. పోలవరంపై కేంద్రం స్పష్టీకరణ. మరో 3,300 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు పనుల్లో వేగం పెంచండి, రాష్ట్ర అధికారులకు తీశారు. ఇందాక ఒక దినపత్రికలో మనం చూసాం, పోలవరంపై అయితే మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది కేంద్ర జల సంఘం అంటూ అక్కడ చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఇబ్బంది లేదు, నిధులకి ఇబ్బందే లేదు అని చెప్పేసి ఇచ్చేస్తాం. మరి ఎందుకు అట్లా నెగిటివ్గా చేస్తున్నారో తెలియదు. కేంద్ర సంస్థలో ఢిల్లీలో కాంతారావు సమీక్ష, నాణ్యత సిడబ్ల్యూసి ఎంఆర్ఎస్ దృష్టి పెట్టాలి. సిఎస్ సాయి ప్రసాద్ బృందం హాజరు. నెలకు 500 కోట్లైనా ఖర్చు పెట్టారే. తొలి దశలో 2027 జూన్ నాటికి పూర్తి కావాలి. పొరుగు రాష్ట్రాల అభ్యంతరాల సంగతి మీరే చూసుకుంటాం. పొరుగు రాష్ట్రాల అభ్యంతరాల సంగతి మేము చూసుకుంటాం, వేగం పెంచండి, భూసేకరణ పునరావాసం స్పీడ్ పెరగాలంటూ నిన్న మీటింగ్ సందర్భంగా అయితే మాత్రం పోలవరం ప్రాజెక్టు రివ్యూ సందర్భంగా అయితే దానిపై పురోగతిపై అయితే మాత్రం చర్చించడం జరిగింది. నేను ఎమ్మెల్సీని తెలుసా, నాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించండి. రాజమండ్రి జైల్లో అనంతబాబు హల్చల్, పాత పరిచయాలతో సిబ్బందిపై రుసరుసలు, కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకోవాలని అధికారులు చెప్పినా అదే ప్రవర్తన. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన సాక్షుల్ని తారుమారు చేస్తున్నానని చెప్పేసి చేసినా సరే ఈయన తీరులో మాత్రం మార్పు లేదు. ఇక్కడ జైలుకు పోయి కూడా హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం కొంచెం దానిపై అయితే మాత్రం ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. ఏ విధంగా ఉంటుంది కాగ్నిజెంట్ పనులకు శ్రీకారం. విశాఖలో 3 దశల్లో క్యాంపస్ నిర్మాణం. సిఎస్ జిఏడి వెంటపడిన బేఖాతరంటూ వచ్చేస్తూ ఆర్థిక అసెంబ్లీ హెచ్డిఎస్లో పెండింగ్లో, మిగతావన్నీ శాఖల్లోనూ ఇదే దుస్థితి. ఉన్నతాధికారుల ధోరణిపై అసంతృప్తి, ప్రమోషన్ల విధి విధానాలు బుట్టదాగలు. తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి, ఫలితంగా 5-6 మాసాలు ఆగాల్సిందంటూ ఒక కథనాన్ని కూడా చూడొచ్చు. ఇక చివరిగా వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం కమర్షియల్ సిలిండర్పై 990 రూపాయలు పెంపు, ఇది అన్నీ కూడా బ్యాన్ ఐటమ్గా అని మనం చూడవచ్చు. 5 కేజీల సిలిండర్పై 261 రూపాయల బాధుడు. ఈ ధరలో మే 1 నుంచి అమలు. డొమెస్టిక్ సిలిండర్లు యథాతథం. ఇక హైదరాబాద్లో 19 కేజీల సిలిండర్ ధర 3,315 రూపాయలు, 5 కేజీల సిలిండర్ ధర 919 రూపాయలు. ఇక అంతర్జాతీయ సంక్షోభమే కానున్న ఆయిల్ కంపెనీలు, చిరు వ్యాపారులు, హోటళ్ళు, హాస్టళ్ళు, కేఫ్, టిఫిన్ సెంటర్లపై ఎఫెక్ట్. ఇంతకుముందు మనం చదివాం దాని గురించి. ఇంకా ఇది ఎలక్షన్ బిల్, గ్యాస్ మేంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. మొత్తానికి ఇక కరువు పూట సాగర్ నీళ్లపై ఏపీ కన్ను. తాగునీటి కోసం 10 టీఎంసీలు కేటాయించాలంటూ కృష్ణా బోర్డుకు లేక. మొత్తానికైతే మాత్రం ఇక సాగర్ జలాల్లో అయితే మాత్రం ఏపీ వాటాపై అయితే మాత్రం కొంత 10 టీఎంసీలు కావాలని ఏపీ అడిగినట్లు కృష్ణా బోర్డుకి లేఖ రాసినటువంటి అంశాన్ని చూడవచ్చు. ఈ నెల 5లోగా అభిప్రాయం చెప్పాలంటూ తెలంగాణ బోర్డుకు సూచన. సాగర్లో ఉన్నది 28 టీఎంసీలు, కృష్ణాలో మిగిలింది 5 టీఎంసీలే. ఇక ఇప్పటికే ఈ 2 జలాశయాల నుంచి 680 టీఎంసీలు తరలించిన పొరుగు రాష్ట్రం. ఏటా ఇదే తీరు, నీళ్లు కేటాయిస్తే మనకు తాగునీటి కష్టాలు తప్పు అంటూ కానించవచ్చు. మొత్తానికైతే మాత్రం గ్యాస్ పెరుగుదల సందర్భంగా మసాలా దోశ వరల్డ్ నెంబర్ 1. ఇక టాప్ 100 పాన్ కేక్స్లో 11 భారతీయ వంటకాలు. ఆలుగడ్డతో చేసే లాటినియన్ కల్తీపే పింకు కుస్ అగ్రస్థానం. అంతర్జాతీయ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ తాజా విడుదల చేసినటువంటి దాంట్లో మాత్రం మసాలా దోశ అయితే మాత్రం వరల్డ్ నెంబర్ 1, నెంబర్ 6లో అయితే మాత్రం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం గ్యాస్ పెంపు ఒక పక్క పెరిగి ఇబ్బంది పడుతున్నా సరే మాత్రం దోశ మాత్రం వరల్డ్లో 6వ నెంబర్ సాధించడం అయితే మాత్రం మొత్తానికి ఒక మంచి శుభపరిణామం. కరువు పూట సాగర్ నీళ్లపై ఏపీ కన్నంటూ ఒక కృష్ణా జలాల కేటాయింపై మాత్రం కృష్ణా బోర్డుకి లేఖ రాసిన అంశం. మొత్తానికైతే మాత్రం ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురిత ప్రధాన అంశాలపై. ముఖ్యంగా గ్యాస్ కష్టాలు అయితే మాత్రం ఉంది. మొత్తానికి 993 రూపాయలు పెంచారు. ఇదే అన్ని దినపత్రికలు కూడా హైలైట్గా ప్రచురించడం జరిగింది. మరోపక్క పోలవరం ప్రాజెక్టులకు కొన్ని పత్రికలు అయితే మాత్రం నిధులు కేటాయిస్తామని కేంద్ర జల సంఘం చెప్పింది. కానీ కొన్ని పత్రికలు అయితే మాత్రం పనులు నత్తనడకపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇక గ్యాస్ పెంపయ్యే అన్నీ కూడా విపక్షాలు కూడా చేస్తే ఇంకా మేడే సందర్భంగా నిన్న కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పేదలకు పెన్షన్ పంపిణీ చేశారు. అలాగే ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక బాలుడికి అయితే మాత్రం తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి బాలుడికి పెన్షన్ అందించడం జరిగింది. ఇదే సేమ్ సిచ్యువేషన్లో
పార్టీ క్యాడర్ కూడా దిశానిర్దేశం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఎమ్మెల్యేలకి ఒక చొరక కూడా అంటించారు. కార్యకర్తలను క్యాడర్ని కలుపుకొని పోవాలా, అటు ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే మాత్రం సమన్వయంతో వెళ్ళాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇక భవన నిర్మాణ కార్మికులకైతే మాత్రం శిక్షణ కోసం అయితే మాత్రం ప్రత్యేకంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. పని లేని సమయంలో శిక్షణ ఉంచి పనిలో నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవాలనే విధంగా అయితే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏపీ సీఎం. ఇవి వివిధ దినపత్రికలో ప్రచురమైన ప్రధాన అంశాలపై ఈరోజు విశ్లేషణ. రేపటి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.